గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు పేరట మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియో మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి పూర్తిగా చూడాలని, తర్వాత తోటి విశ్వాసులకు షేర్ చేయాలని నా ఒక ఆశ. సో నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది సత్యము. సత్యం గురించి మనం ఈరోజు మాట్లాడదాము. కొన్ని ఒకటే 2-3 వాక్యాలు, అందులో కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అంతే, క్లుప్తంగా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. ఓకే. సో ఈరోజు మరి ఏదైతే యోహాను గారు భక్తుడైనటువంటి అపోస్తులుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మరి చూసినటువంటి ఆ, పొందుకున్నటువంటి యోహాన్ గారు ఒక సంఘానికి రాస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకి రాస్తున్నాడు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తెలిసినటువంటి ఒక స్త్రీని, ఆ స్త్రీకి రాస్తూ ఆ స్త్రీ యొక్క పిల్లల గురించి రాస్తున్నటువంటి విషయం. సో ఇదొకటి ఫస్ట్. తర్వాత వారిని బట్టి నా సంతోషిస్తున్నాడు. ఎందుకు సంతోషిస్తున్నాడు అనేది మనము ఇప్పుడు గమనించుకోవాలి. ఓకే. ఎందుకంటే యోహాను గారు వారికి ఒక సువార్త చెప్పారు. సువార్త విని రక్షణలోనికి వచ్చారు, ప్రభులోనికి వచ్చారు. ఈయన చెప్పిన ప్రకారంగా దాంట్లో నడుస్తూ కొనసాగుతూ మరి ముందుకు వెళ్తున్నారు. దాన్ని బట్టి ఈయన సంతోషిస్తున్నారు. అయితే రెండవ యోహాను రాసినటువంటి పత్రిక మరి 4వ వచనంలో మనం ఒకసారి చూసుకుంటే, తండ్రి వలన దేవుని వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము మనము అని అంటున్నాడు. అంటే మనం అందరం దేవుని వల్ల ఆజ్ఞ పొందుకున్నాము. నీ పిల్లలలో కొందరు కొందరు అని హైలైట్ ఒకసారి చూసుకోవాలి ఇక్కడ మనము. ఎందుకంటే సంఘంలో ఉన్న అందరు కాదు, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో అందరు కాదు, లేదా పిల్లలందరూ కాదు, కొందరు సత్యమును అనుసరించి, అంటే మూల భాషలో సత్యములో నడుచుచుండుట, నడవటం ఒకటి గమనించుకోవాలి. ఈయన కనుగొన్నాడు. ఓకే. బహుగా సంతోషించుచున్నాను, బహుగా సంతోషిస్తున్నాడు. ఈయనకేం అవసరం సంతోషించడానికి అనేది మనం గమనించుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు, ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు సందర్భం ఏంది, సందేశం ఏంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాంటెక్స్ట్ ఏంది, కంటెంట్ ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇక్కడ నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి, ఓకే, నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషిస్తున్నాము. ఈరోజు మనం ఎన్నైతే సంఘాలకు వెళ్తున్నామో, లేక మనం వెళ్తున్న సంఘాలలో మనము నిజంగా సత్యం అంటే ఏంది అసలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుప్రభు ఏమన్నాడు, నేనే మార్గము సత్యము జీవమును. ఓకే. సత్య స్వరూపైన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ సత్యం ఎవరు, యేసుప్రభు. ఓకే. ఆది అందు వాక్యం అన్నను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. అదే వాక్యము, అదే యేసు ప్రభుని గురించి లిఖితపూర్వకంగా ప్రత్యక్షత ఈరోజు బైబిల్గా మనకి ఇవ్వబడ్డది. సో ఇది సత్యము, ఇది యేసు ప్రభు గురించినది. సో దీన్ని మనం రిజెక్ట్ చేయడానికి లేదు, వక్రీకరించడానికి లేదు. అయితే ఇందులో మనము ఈ ఆజ్ఞలు, పూర్తి బైబిల్ని దేవుని ఆజ్ఞలుగా మనము తీసుకొని మన జీవితానికి ఈరోజు మనం ఏ విధంగా వర్తించుకుంటాము అనేది ముఖ్యము. అదేవిధంగా దాన్ని ప్రాక్టికల్గా పెట్టి క్రియల రూపకంగా పెట్టి మనం నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో. ఓకే. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఈ వాక్యంలో నా పరిశుద్ధాత్ముడు మన లోపల, వాక్యం మన చేతిలో, ఈ రెండు కలిసినప్పుడు చదివేటప్పుడు సత్యం బయటకు వస్తుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని అనుసరించి నడిస్తే మన కాపరులు కానీ, చాలా మట్టుకు ఉన్నటువంటి సంఘాల్లో పెద్దలు కానీ ఆనందిస్తాడా? ఇక్కడ యోహాన్ భక్తుడికే లేని విభేదము ఈరోజు మన కాపర్లు నిజంగా సంతోషిస్తారా? ఎవరన్నా అంటారా మనల్ని పిలిచి, అమ్మా మీరు మరి వాక్యంలో ఎదుగుతున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, మరి మీ పిల్లలు వాక్యంని చదువుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు, ఎదుగుతున్నారు, కృపావరములు పొందుకున్నారు, దాని ప్రకారంగా వారు నిజంగా మరి వాడబడుతున్నారు అని అనగలుగుతారా? అవకాశం ఇవ్వగలుగుతారా? సంఘాలలో ఈరోజు పిలుపు ఉంది అని మీకు చెప్తారు, కానీ అవకాశం ఇస్తారా? ఆ పిలుపుని పిలుపులు ఏ విధంగా ఎదగాలని మీకు చెప్పగలుగుతారా? ట్రైనింగ్ ఇవ్వగలుగుతారా? లేదు కదా. ఎందుకంటే మాకంటే ఎక్కడ గొప్ప అయిపోతాడు, మాకంటే ఎక్కడ ఫేమస్ అయిపోతాడు అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఎప్పుడన్నా ఈ మాటలు అన్నారా? మీరు వాక్యాన్ని చదవడం చూసినప్పుడు, వాక్యాన్ని యూనో ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నప్పుడు, అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు నేను సంతోషిస్తున్నానని ఏ కాపరాన్ని అనగలుగుతాడో నిజంగా ఆ కాపరి దేవుని ప్రేమను కలిగి ఉన్నాడని మనము గుర్తుపెట్టుకోవాలి. లేదంటే సింగిల్గా నా కుటుంబము మేమే, మా గొప్పలు మేమే అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదో తేడా జరుగుతుందన్న విషయం మనం గమనించుకోవాలి. ఓకే. ఇప్పుడు యోహాన్ గారు సంతోషపడ్డారు. ఇదే యోహాన్ గారు మళ్ళీ 12వ వచనంలో ఏమంటారంటే, అనేక సంగతులు మీకు రాయవలసి ఉండుయు, ఆయన మనసులో అనేక సంగతులు ఉన్నాయి రాయాల్సింది, కానీ సిరాతోను కాగితముతోను రాయ మనసు లేక, అంటే సిరాతోను కాగితము రాయాలని నాకు లేదు. మరి ఇట్లా ఇప్పుడు ఏం చేస్తాడంట,
మీ సంతోషము పరిపూర్ణమవునట్లు వారికి కూడా సంతోషం ఉంది. ఈయనకు కూడా సంతోషం ఉంది. అయితే ఏం చేస్తున్నాడంట? మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను. అంటే వీళ్ళిద్దరి యొక్క సంతోషం పర్ఫెక్ట్ అవ్వడానికి ముఖాముఖిగా కలుసుకొని మాట్లాడాలని ఉద్దేశించుచున్నాను. అంటే సహవాసము, ఫెలోషిప్. ఈరోజు రక్షణ ఆనందము మనలో ఉంటే, లేదా మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎదుగుతున్నప్పుడు, లేదా మన స్నేహితుడు లేదా మరి ఇంట్లో వాళ్ళు గాని సత్యంలో ఎదుగుతున్నప్పుడు మనం సంతోషిస్తామా? సంతోషిస్తే ఆ సంతోషము పరిపూర్ణమవునట్లు మనం కలుసుకోగలుగుతామా? ఫెలోషిప్ ఉండగలుగుతామా? సమయాలు కేటాయించగలుగుతామా? తద్వారా ప్రభువుని స్తుతించగలుగుతామా? అనేది ముఖ్యము. టెక్నాలజీ కాలంలో సమయాలు లేవు. ప్రతి దానికి సమయం ఉంది. సరే అట్‌లీస్ట్ యోహాన్ గారు ఆ రోజుల్లో పత్రికలు రాసారు. ఈరోజు మనకి టెక్నాలజీ వచ్చింది. అట్‌లీస్ట్ ఒక మెసేజ్ అన్నా చేసుకుంటున్నామా? తోటి విశ్వాసితో సహవాసం అట్‌లీస్ట్ సోషల్ మీడియా త్రూ మనం అన్యులతో వీడియో చాట్స్ చేస్తాము. టెక్స్ట్ చాట్స్ చేస్తాము. కానీ ఒక విశ్వాసికి ఒక మెసేజ్ పెడతామా? విశ్వాసితో ఎంతసేపు నీ సమయం ఉంది? అనేది దయచేసి మీరు గమనించుకోవాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఇందులో ఉన్నటువంటి సత్యాలన్నీ మనకి నేర్పించేది ఆయనే. కానీ వీటికి కొన్ని కోణాలు ఉన్నాయి. బైబిల్‌ని రీచ్ అవ్వడానికి ఒక యూ నో ఒక మార్గం ఉంది. ఆ మార్గము పునాదులు గాని, మార్గం గాని అవి కాపర్లు చెప్పాల్సింది పోయి ఈరోజు చెప్పక విశ్వాసులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఈరోజు యూట్యూబ్‌లో అసత్యాలు నడుస్తున్నాయి, సత్యాలు నడుస్తున్నాయి. మరి వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఈరోజు చాలామంది అనే మాట ఏంటంటే, యూట్యూబ్‌లో చూస్తున్నారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు, ఇవే చూస్తున్నారు, టైమ్ పాస్ చేస్తున్నారు అని. ఒక తల్లికి నా పిల్లవాడు ఫోన్‌లో ఏం చేస్తున్నాడు, వాడు మంచికి వాడుతున్నాడా, చెడుకు వాడుతున్నాడా అని గమనించుకొని క్రమశిక్షణలో ఏదైతే పెడతామో, మరి మన సంఘం వాళ్ళు చేతుల్లో ఫోన్ ఉంది, టెక్నాలజీ ఉందని తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రీల్స్ చూస్తారు, ఖచ్చితంగా వాళ్ళు యూట్యూబ్ వాడతారు. ఖచ్చితంగా ఇలాంటివి కల్ట్ ప్రీచింగ్ గాని, లేకపోతే ఏదన్నా మరి కంట్లో పడితే ఏంటి పరిస్థితి అని నీవు భయం నిజంగా మనకి భక్తి ఉంటే, భయం ఉంటే ఈరోజు ఎక్కడికి వెళ్లి వాక్యం వినాల్సిన అవసరం లేదు. మన సంఘాలోనే వాక్య ధ్యానం చేయించుకోవచ్చు. మన ఇంట్లో ఫుడ్ ఉంటే బయటికెళ్ళి అడుక్కొని తినాల్సిన అవసరం లేదు అని తల్లికి ఏ విధంగా తెలుసో, ఆ విధంగా మన సంఘ పెద్దలకి మనకి తెలిసి ఉండాలి. సో దయచేసి ఒకటి సత్యం అనుసరించి నడవండి. కల్ట్ ప్రీచింగ్స్ నడుస్తున్నాయి. దేవుణ్ణి అడిగింది వాక్యంలో ఉన్న సత్యాలను. నేను అదే ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ వాక్యం ఈ విధంగా ఉంది అనంటే దీని అర్థం ఏంటిది? ఈరోజు లోకస్తులు దాన్ని విమర్శిస్తున్నారు, తప్పుగా చిత్రిస్తున్నారు. అదే విధంగా విశ్వాసులు గాని, కాపర్లు గాని దీని గురించి వివరణ నాకు ఇవ్వట్లేదు. లేకపోతే వక్రీకరించి తమ సొంత ప్రయోజనాల కొరకు వాళ్ళు వాడుకుంటున్నారు. నేనేం చేయాలి ప్రభు అన్నప్పుడు దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఖచ్చితంగా మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని పైన ఆధారపడండి. సర్వ సత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. మనము కూడా మన సహోదరులు గాని, మన కుటుంబం గాని, మన సంఘము గాని, సంఘంలో ఉన్న విశ్వాసులు గాని సత్యంలో ఎదుగుతున్నప్పుడు, వాక్యం తెలుసుకొని ఎదుగుతున్నప్పుడు, పిలుపు చొప్పున ఎదుగుతున్నప్పుడు, వాడబడుతున్నప్పుడు మనం ఆనందిస్తామా? లేకపోతే ఈర్ష్య, అసూయత, కోపము కలిగి ఎక్కడ ఎదిగిపోతాడో, ఎక్కడ చీల్చివేస్తాడో అని నెగెటివ్ మైండ్ కలిగి ఉన్నామా అనేది మనం గుర్తుపెట్టుకొని, యోహాను గారికి లేని భేదము మనకెందుకు? యోహాను గారు సంతోషించాడు, బహుగా సంతోషించాడు వారి విషయమై. ఆ సంతోషము పరిపూర్ణమవునట్లు ఈ వాట్సాప్‌లు, టెక్స్టులు కాదు, డైరెక్ట్‌గా కలుసుకొని మనము ప్రభువుని గణపరచము. తద్వారా మన సంతోషం పరిపూర్ణమవుతదని ఏదైతే ఆయన ఉద్దేశ్యం కలిగి చెప్తున్నాడో, ఈరోజు మేము ఏం నేర్చుకుంటాం అనేది ప్రశ్న. సో చివరిగా నేను చెప్పేదేంటంటే, యేసు ప్రభు సహితము ఆయననే సొంతంగా అన్నాడు. ఏమని? పరిశుద్ధాత్ముడు వచ్చి నాలో నుండి తీసుకొని మీకు బోధిస్తాడు, నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు అని చెప్పినటువంటి యేసు ప్రభు మాటను మనం ఎందుకు తృణీకరిస్తున్నాము? ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వాక్యము యేసు ప్రభుని గురించే కదా సమస్తము. పాత నిబంధనలో రాబోయే యేసుక్రీస్తు మెస్సియాను గురించినటువంటి ఛాయ అది. అది కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు బయలుపరచబడ్డది. ఈ వాక్యాన్ని తృణీకరిస్తున్నాము అనంటే ఖచ్చితంగా మనము యేసు ప్రభుని తృణీకరిస్తున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలామంది అంటారు, వాక్యంని ఆధారం చేసుకొని జీవించాలి ప్రభువా మీ బిడ్డలు, లేదా వాక్యంలో ఉన్న సత్యాలను తెలుసుకొని నడుచుకోవాలి, వాక్యాన్ని సరిగ్గా వినాలి అంటారు. కానీ అట్ ది సేమ్ టైం వాక్యాన్ని చదువుకోవాలి అనేది కూడా ఇంపార్టెంటే కదా. మీరు వాక్యాన్ని చదువుకుంటున్నారా? మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నన్ను అడగండి అని ఏ కాపరైనా చెప్పగలుగుతాడా? ఈరోజు థియాలజీ స్టడీస్‌లో మాస్టర్స్ చేసినటువంటి వారు కాపర్లుగా ఉన్నారు కదా. మరి వాళ్ళకి తెలుసు కదండీ వాక్యంలో ఉన్న సత్యాలు. క్రమశిక్షణలో నడిపించాలి అని అంటే ఒకరిని
కొందరికి బెత్తం వాడాల్సి వస్తది. కొందరికి అవసరం లేదు. కొందరిని ఫోర్స్‌గా క్రమశిక్షణలో పెట్టలేము. వాక్యం సరిగ్గా అర్థమవుతే, వాక్యాన్ని అనుసరిస్తే, సత్యాన్ని అనుసరిస్తే, నడుస్తే, ప్రభువుని వెంబడిస్తే ఖచ్చితంగా మనకి ఆ క్రమశిక్షణ అనేది, వాక్యం అనేది మనం మారుస్తూ ఉంటది. పరిశుద్ధాత్ముడు మన లోపల కార్యం జరిగిస్తున్నప్పుడు మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన క్రియ ప్రతీదీ మారుతది. క్రమశిక్షణ వస్తది. అదే వాక్యాన్ని పక్కన పెట్టేసి నువ్వు అనుభవాలు చూస్తున్నావు, కాపరిని నువ్వు వెంబడిస్తున్నావు, మనుషులకు దాసుడివి అవుతున్నావు అంటే యేసు ప్రభువుని కాకుండా, అంటే యేసు ప్రభు ఏమన్నాడు, ఒక మాట, మంచి మాట నాకు గుర్తొచ్చిందండి. నాకంటే ఎక్కువగా దేనినైనా ప్రేమిస్తే తల్లినైనను, తండ్రినైనను ఏదైనా అన్నప్పుడు, ఈరోజు నాకంటే కాపరులను ఎక్కువ ప్రేమిస్తే, నాకు విధేయత చూపించకుండా కాపరికి విధేయత ఎక్కువగా చూపిస్తే అనే విషయాన్ని మనం అప్లై చేసుకోవాలి కదా! నిజమే కదా! అంటే యేసు ప్రభుని తగ్గించేసి కాపర్లని, నువ్వు ఈరోజు ఆదివారం మనము సండే నటించడానికి వెళ్తున్నామా లేదా? నిజం చెప్పండి. అందరూ అనట్లేదు, కొందరు. ఈరోజు కాపురం ముందు నటించొచ్చు. సోమవారం నుంచి శనివారం దాకా వారి జీవితం ఏంది? ఈరోజు నిజంగా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? సర్వసత్యంలోనికి నడిపిస్తుంటే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ నిజంగా ఎక్కడున్నా నువ్వు దేవునిలో ఉండు, దేవుని కోసం వాడబడు అని ఎంకరేజ్ చేసే సేవకులు అప్పట్లో ఉన్నట్టు ఉన్నారా అండి ఈరోజు? ఈరోజు ఒక సండే మనం రాకుండి దేవుని సేవలో మనం వాడబడితే ఇంకో చోటెక్కడికనెళ్లి, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా మాకు సంబంధం లేదు. మా చర్చికి రాలేదు, నువ్వు దూరం అయితున్నావు. ఇదేనా అండి మనం నేర్చుకునేది? ఇదేనా మనము అనాల్సిన మాటలు? ఒక విశ్వాసిని డిస్కరేజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లెక్క అప్పజెప్పాల్సొస్తది ఆ బోధకుడికి. బోధకులైన మీరు కఠిన తీర్పు ఇంకా పొందుతారనేది పౌలు చెప్పట్లేదా నిజంగా? అంటే చెప్పేవాడిగా ఉన్నప్పుడు చేసేవాడిగా ఉండవా అని గూడా అంటాడు గదా వాక్యంలో. ఈరోజు యేసుప్రభు ఏమన్నాడండి ఆ రోజుల్లో? అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అన్న యేసుప్రభు మాటని ఏ విధంగా తీసుకుంటున్నామండి? ఈరోజు మన అవసరాల కోసమే అడుగుతున్నామా? ఉద్యోగం కావాలి దేవా, మరి అప్పు పోవాలి దేవా, అడుగుడు మీకు ఇయ్యబడును అన్నావు గదా, తట్టుడు మీకు తెరవబడును అన్నావు గదా! ఆ విధంగా వాడొద్దండి వాక్యాన్ని. ప్రభువా మీ నీతిని, మీ రాజ్యాన్ని ఏ విధంగా మరి వెతకాలో, తెలుసుకోవాలో నాకు తెలియజేయమని అడుగుతున్నాను ప్రభా. అడుగుడు మీకు ఇయ్యబడును అన్నావు ప్రభా. మీ నీతిని, మీ రాజ్యాన్ని ఏ విధంగా వెతకాలో నాకు నేర్పించుము. వాక్యంలో ఉన్న సత్యాలను నేను ఏ విధంగా తెలుసుకోవాలో అని వెతుకుతున్నాను ప్రభువా. నాకు నడిపించుము మీ యొక్క పరిశుద్ధాత్ముని ద్వారా అని అడగాల్సిన మనము, ప్రార్థనలో వాక్యం ఏ విధంగా వాడుతున్నాము అనేది మనం గమనించుకోవాలండి. నిజంగా ఈరోజు చాలామంది, ఆ రోజుల్లో ఏందంటే దేవుని వాక్యము ప్రత్యక్షమైంది. దేవుడు ప్రత్యక్షమై చెప్పారు కాబట్టి అది వినే స్టేజు, విని మరి అంగీకరించి, అనుసరించి నడిచే స్టేజ్, దేవుడు చెప్పినట్టు వినే రోజులవి. ఇప్పుడు గూడా ఏందంటే దేవుని స్వరాన్ని వినాలి. దేవుడు మాట్లాడతాడు. అది వాక్యం కోణంలో మాట్లాడతాడు. వాక్యాన్ని పక్కన పెట్టి మాట్లాడాడు. ఇప్పుడు ఈరోజు ఏంటంటే వాక్యం కాపర్లు చెప్తున్నప్పుడు వినాలి. అట్ ది సేమ్ టైమ్ వాక్యాన్ని చదివి అనుసరించాలి. చదివి అనుసరించేది పక్కన పెట్టేసి, ఈరోజు మేము చెప్పేది విని అనుసరించండి దేవుని మాటలుగా తీసుకొని అంటున్నారంటే, మరి లిఖితపూర్వకమైన బైబిల్ మనకెందుకు? ప్రత్యక్షత ఎందుకు మన చేతిలో ఈరోజు? చెప్పండి ఒక మాట. ఆ రోజు బైబిల్ లేదు. ఆ రోజు దేవుని వాక్యము ప్రవక్తలు మాట్లాడారు, వినాలి, అంగీకరించాలి, నడవాలి. ఈరోజు మనకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, బైబిల్ ఉన్నది కదండీ మరి. ఈరోజు వినుడే ఇంపార్టెంట్ చెప్తున్నారు గానీ, మరి చదువుడు ఇంపార్టెంట్ కాదా? వ్యక్తిగతంగా ఎన్‌కౌంటర్ అవ్వాలి చదువుతున్నప్పుడు, పరీక్షించుకోవాలి. మాట్లాడుతది వాక్యము, సజీవమైనది. జీవం గల దేవుని మాటలు, జీవం గల వాక్యము. అది సజీవమైనదని ఎందుకు నమ్ముతున్నాం మనం? మాట్లాడుతది కాబట్టి. జీవం గల దేవుని మాటలు ప్రత్యక్షత కాబట్టి. సో, చదవడం ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా ఈరోజు చేసేస్తున్నాడు. చదివితే ఎంతవరకు అర్థమైంది? ఏ విధంగా అన్వయించుకుంటావు? ఏ విధంగా వర్తించుకుంటావు? ఆ రోజుల్లో ఉన్న సందర్భం ఏంది? ఈ రోజులో ఉన్న సందర్భం ఏంది? ఇప్పుడు నాకిది అప్లై అయితదా? ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో ఏ విధంగా తీసుకోవాలి ఈ వాక్యాన్ని సందర్భ సహితంగా? ఏ విధంగా నేను అర్థం చేసుకొని అప్లై చేసుకోవాలి? ఏ విధంగా క్రియల్లో పెట్టాలి? తద్వారా దేవునికి నామానికి ఘనత, మహిమ ఎట్లొస్తది? ఇతరులు చూసినప్పుడు ఏ విధంగా మరి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు? మోటివేట్ అవుతారు నా జీవితాన్ని చూసినప్పుడు అని సాక్షార్థంగా మన జీవితాన్ని మార్చుకోవాల్సింది పోయి, చదవాలి కాబట్టి చదవాలి. ఆశీర్వదిస్తాడు దేవుడు కాబట్టి ఆశీర్వదిస్తాడు. లేదా ఎవరైనా ప్రశ్నిస్తారేమో నువ్వు వాక్యం చదువుతున్నావా లేదా అని చదవడము. లేకపోతే మరి నాలెడ్జ్ కోసం ఈరోజు ఎందరో బయట క్వెషన్స్ అడుగుతున్నారు కదా! దానికి సమాధానం ఇవ్వాలని నాలెడ్జ్ పొందుకోవడం కోసం చదువుతున్నామంటే మనం వెర్రితనము. ట్రాన్స్‌ఫర్మేషన్ లేని నాలెడ్జ్ ఎందుకు? బైబిల్ చదివితే నాలెడ్జ్ వస్తే నీకు ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగినప్పుడు ఎందుకు? ఆ నాలెడ్జ్ నేను ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. నీ జీవితాన్ని మార్చాలి అనేది గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఇంతవరకు విన్నందుకు మీ అందరికి వందనాలు తెలియజేస్తూ, ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, సర్వ సత్యంలోనికి నడిపించును గాక, తన యొక్క ప్రత్యక్షతను గురించి మీకు ఇంకా బయలుపరచును గాక. ఆమేన్.